వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. పాతకాలంలో ప్రతి ఇంట్లోనూ ఆవు లేదా గేదె ఉండేది. అందువల్ల పాలు, పెరుగు, మజ్జిగ వంటివి రోజువారీ జీవన శైలిలో భాగంగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు మారిపోయాయి. ప్రత్యేకంగా మజ్జిగను చాలా మంది మానేస్తున్నారు. కానీ నిపుణుల ప్రకారం ఇది మన ఆరోగ్యానికి అమూల్యమైన ఒక సహజ ఔషధం లాంటిదే. మజ్జిగను ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణిస్తారు. దీని ద్వారా జీర్ణాశయంలో మేలైన బ్యాక్టీరియా పెరుగుతాయి, జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీరం ఆహారంలోని పోషకాలను సరిగ్గా గ్రహించగలుగుతుంది, అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు మజ్జిగ తాగితే వేడి తగ్గడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని శాంతంగా ఉంచుతుంది. మజ్జిగ జీర్ణాశయంలో యాసిడ్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. ఇది యాసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. నిరంతరం మలబద్ధకంతో బాధపడే వారికి మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే నీటి శాతం శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది బదులుగా మలాన్ని సులభంగా బయటికి పంపించేందుకు సహాయపడుతుంది. మజ్జిగలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ల ద్వారా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది, ఆకలి తగ్గుతుంది. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం. ఇందులో ఉండే రైబోఫ్లేవిన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి, బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. రోజు మధ్యాహ్న భోజనానికి మజ్జిగ తాగడం అనేక లాభాలను ఇస్తుంది. ఇది హైడ్రేషన్, జీర్ణశక్తి, బరువు నియంత్రణ, శక్తి ఉత్పత్తి వంటి ఎన్నో అంశాల్లో శరీరానికి సహాయపడుతుంది. అలాంటి మంచి మజ్జిగను మీ రోజువారీ ఆహారంలో భాగం చేయండి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.